హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 17th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది వాటిలో ఏ రంగం ఆరెంజ్ ఎకానమీతో దగ్గర సంబంధం కలిగి ఉంది? ప్రీవియస్ క్లాస్లో మనము ఆరెంజ్ ఎకానమీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ ఏవిజిసి అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. ఈ రంగాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను క్రియేటివ్ ఎకానమీ అని పిలుస్తారు. ఆప్షన్ బి బొగ్గు తవ్వకం, ఆప్షన్ సి ఎరువుల ఉత్పత్తి, ఆప్షన్ డి నిమ్మజాతి పండ్ల సాగు. ఇటీవల బడ్జెట్లో ఆరెంజ్ ఎకానమీ గురించి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు. ఆరెంజ్ ఎకానమీ అనేది క్రియేటివ్ ఎకానమీకి సంబంధించినది. లాస్ట్ క్లాస్లో మనము ఈ క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీలో వన్ ఆఫ్ ద సబ్సెట్ అయిన క్రియేటర్ ఎకానమీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. క్రియేటర్ ఎకానమీ అనేది కంటెంట్ క్రియేషన్కి సంబంధించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ని క్రియేట్ చేస్తూ దాని నుంచి కొంత ఆర్థిక మొత్తాన్ని సంపాదించడం ఈ క్రియేటర్ ఎకానమీలో భాగంగా మనం చూడవచ్చు. ఇటీవల భారతదేశంలో క్రియేటర్ ఎకానమీ గణనీయంగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో హిందీ తరువాత రీజనల్ లాంగ్వేజెస్లో అత్యధిక క్రియేటర్ పాపులేషన్ ఉన్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రీవియస్ క్లాస్లో ఐఎస్బి మరియు హ్యాష్ ఫేమ్ రిపోర్ట్ గురించిన గణాంకాలను మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మ్యాసివ్ గ్రోత్ అండ్ రీజనల్ షిఫ్ట్ ఈ క్రియేటర్ ఎకానమీలో మనం చూడవచ్చు. 2020లో కేవలం 0.96 మిలియన్స్గా ఉన్న క్రియేటర్ పాపులేషన్ 2025 నాటికి 4.12 మిలియన్ పాపులేషన్కు చేరుకుంది. అలానే బ్రాండ్ ఎంగేజ్మెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ కూడా గణనీయంగా వృద్ధి చెందింది. బట్ ఈ బ్రాండ్స్ వలన పొందుతున్న లాభం మాత్రం క్రియేటర్స్ చాలా తక్కువ మంది మాత్రమే మానిటైజ్ చేయగలుగుతున్నారు. ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్పవచ్చు అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఏవిజిసి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్. ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ యొక్క ఆర్థిక వ్యవస్థను మనము ఆరెంజ్ ఎకానమీగా పిలుస్తాము. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక హైడ్రోజన్ చుక్ నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఇండిజీనియస్లీ డెవలప్ చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ ట్రైన్ యొక్క ప్రారంభోత్సవం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థ గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ లేదా ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ని ముందడుగు వేసేందుకు ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ని ప్రారంభించారు. ఇది ఎకో ఫ్రెండ్లీ అని ఎలా చెప్పవచ్చు? ఇందులో పూర్తిగా నీటి ఆవిరి మరియు వేడి మాత్రమే బై ప్రొడక్ట్స్ ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో ఎటువంటి దహన చర్య జరగదు. అందువలన హానికారక పొగ, కర్బనోద్గారాలు వెలువడవు అండ్ ధ్వని కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ పరంగా ఎయిర్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్ని అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది? రెగ్యులర్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ని మనం చూసినప్పుడు వాటిపైన హై టెన్షన్ ఎలక్ట్రిక్ కేబుల్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రిక్ ట్రైన్స్కి ఈ కేబుల్స్ ద్వారా విద్యుత్ సరఫరా జరిగి ఇవి మూవ్ అవడానికి సహాయపడుతుంది. అయితే హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్లో ఇక్కడ మెకానిజం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఒక చిన్నపాటి పవర్ ప్లాంట్ లాంటి నిర్మాణం ఉంటుంది. దీనిని మనము ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్ అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి ఆన్ బోర్డ్ హైడ్రోజన్ అంటే ఆల్రెడీ నింపుకుని ఉన్న హైడ్రోజన్ని మరియు వాతావరణంలోని ఆక్సిజన్ని, ఇది ఇంపార్టెంట్ అండి, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకుని ఫ్యూయల్ సెల్లో నింపి ఉన్న హైడ్రోజన్ సహాయంతో హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్య కెమికల్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ట్రాక్షన్ మోటార్స్కి సరఫరా అవడం ద్వారా ట్రైన్ అనేది మోషన్లోకి వెళ్తుంది. ఈ విధంగా పిఈఎం ఫ్యూయల్ సెల్స్తో కూడిన హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్స్ ట్రైన్ యొక్క ముందు భాగంలోనూ మరియు వెనుక భాగంలోనూ కూడా ఉంటాయి.
ఈ రెండిటి యొక్క మొత్తం సామర్థ్యం 3200 హార్స్ పవర్. అలానే మొత్తం 10 ప్యాసింజర్ కోచెస్ అనేవి ఉంటాయి. టోటల్ కెపాసిటీ 2600 మంది ప్యాసింజర్స్ని తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇక మ్యాక్సిమం టెస్ట్ స్పీడ్ 120 కిలోమీటర్ పవర్ కాగా ఆపరేషనల్ స్పీడ్ 75 కిలోమీటర్ పవర్ అవర్గా ఉంటుంది. అంటే హయ్యెస్ట్ స్పీడ్ ఈ ట్రైన్ 120 కిలోమీటర్లు పర్ అవర్గా వెళ్ళగలిగిన మనము ఆపరేషన్లో అంటే రన్నింగ్లో 75 kmph వేగంతో వెళ్తూ ఉంటుంది జనరల్గా. ఇందులో ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ అంటే ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యాలను మనం చూస్తే ఎయిర్ కండిషన్డ్ కోచెస్, అలానే క్వైట్ ఆపరేషన్స్ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, అండ్ ఆటోమేటిక్ మెట్రో స్టైల్ డోర్స్. ఇక భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు జింద్ జంక్షన్, హర్యానాలోని జింద్ జంక్షన్ నుంచి సోనీపట్ జంక్షన్ వరకు ప్రారంభించనున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 89 కిలోమీటర్లు కాగా డైలీ ఇది 2 రౌండ్ ట్రిప్స్ని రన్ అవుతుంది. అంటే 89 × 4 356 కిలోమీటర్లు టోటల్ డైలీ డిస్టెన్స్ని ఈ ట్రైన్ కవర్ చేస్తుంది. అలానే పిఈఎం ఫ్యూయల్ సెల్స్కి అవసరమైన హైడ్రోజన్ ఫ్యూయల్ కోసం జింద్ వద్ద ఇండియాలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ 3000 కిలోగ్రామ్స్ ఎట్ 500 బార్. ఈ ట్రైన్ 440 కేజీల కంప్రెస్డ్ హైడ్రోజన్ను క్యారీ చేస్తూ ఉంటుంది. అండ్ 300 కేజీ ఇది రఫ్గా ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తుంది. సో మనకి అవసరమైన దానికంటే ఎక్కువ హైడ్రోజన్ను ఆన్ బోర్డు మనము స్టోర్ చేసుకుని ఉన్నాము. అలానే అవసరమైన సందర్భంలో రీఫ్యూయలింగ్ కొరకు జింద్లో ఈ రీఫ్యూయలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక సేఫ్టీ ప్రోటోకాల్స్ కూడా పేసో సర్టిఫైడ్ ఫెసిలిటీని మనం చూడవచ్చు. పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పేసో దీనికి సంబంధించిన అన్ని రకాల సేఫ్టీ ప్రోటోకాల్స్ను టెస్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ లీక్ అండ్ ఫ్లేమ్ సెన్సార్స్, ఫ్యూయల్ లీక్ అవ్వడం కానీ లేదా కొన్ని సందర్భాలలో మంటలు అంటుకునే ప్రమాదం పరిస్థితి ఏర్పడినప్పుడు డిటెక్టర్స్ అనేవి వెంటనే అప్రమత్తమయ్యి సెన్సార్స్ ద్వారా అలారం మోగుతుంది. తద్వారా ప్రయాణికులు వెంటనే అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లీక్ అండ్ ఫ్లేమ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. 24/7 మానిటరింగ్ అనేది ఇందులో మనం చూడవచ్చు. అలానే జర్మనీకి చెందిన టీయూవీ ఎస్యూడి సేఫ్టీ ఆడిట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. సో సేఫ్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రోటోకాల్స్ ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ మెయింటైన్ చేస్తూ ఉంది. భద్రతా వ్యవస్థలకు సంబంధించి మనం చూసినప్పుడు ఈ ట్రైన్లో నాన్ స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ ఉండడం వలన గాలి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూస్తుంది. అందువలన చిన్న లీకేజెస్ ఏమైనా జరిగినా అవి గాలిలోకి వెళ్ళి పలచబడిపోతాయి. హైడ్రోజన్ చాలా హైలీ ఫ్లేమబుల్ కాబట్టి ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే ఆటోమేటిక్ షట్ ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది. తద్వారా హైడ్రోజన్ లీకేజ్ అనేది తగ్గి మంటలు అదుపులోకి వస్తాయి. భారతదేశం ఇండిజినస్గా డెవలప్ చేసిన ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ యొక్క విశేషం ఏంటి అంటే ప్రపంచంలో ఆల్రెడీ కొన్ని దేశాలు దీనిని ఆపరేషనలైజ్ చేసినా కూడా కేవలం 2 లేదా 4 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ లాంటి దేశాలు ఆల్రెడీ ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్ని పరీక్షిస్తున్నాయి. అయితే ఇవి కేవలం లిమిటెడ్ కోచెస్తో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. బట్ భారతదేశం 10 కోచ్లు మరియు 2600 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉన్న ట్రైన్ని ఆపరేషన్లోకి తీసుకురావడం జరిగింది. అలానే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హైడ్రోజన్ ఫ్యూయల్డ్ ఇంజిన్ 3200 హార్స్ పవర్ ఆల్రెడీ చెప్పుకున్నాము దీని ప్రొపల్షన్ సామర్థ్యం. ఇది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఫ్యూయల్డ్ ఇంజిన్గా చెప్పవచ్చు. సో ఇది భారతదేశం ఇండిజినస్గా డెవలప్ చేసిన హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. భారతదేశం నెట్ జీరో లక్ష్యాలను సాధించడంలో ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ చాలా కీలకమండి. ఈ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక కీలక ముందడుగుగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగానికి సిద్ధం.
రేపు శ్రీహరికోట నుంచి నింగిలోకి. భారత అంతరిక్ష రంగంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్. ఇప్పటి వరకు ఇస్రో ఆధ్వర్యంలో ఈ ఆర్బిటాల్ రాకెట్స్ లాంచ్ అయ్యేవి. బట్ మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేటు సంస్థ హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ ఈ విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించనుంది. ఆల్రెడీ ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ విక్రమ్-S పేరుతో ఒక సబార్బిటాల్ రాకెట్ను గతంలోనే ప్రయోగించింది 4 ఏళ్ల క్రితం. సో ఇప్పుడు పూర్తి స్థాయి ఆర్బిటాల్ రాకెట్ను లాంచ్ చేయనున్నారు. ఆర్బిటాల్ రాకెట్ అంటే ఏంటండి? నిర్ణీత కక్షలో పేలోడ్స్ను ప్రవేశపెట్టగలిగే రాకెట్స్ను ఆర్బిటాల్ రాకెట్స్ అని పిలుస్తారు. ఈ ప్రయోగం జూలై 18వ తేదీన 11:30 మిషన్ ఆగమన్ పేరుతో లాంచ్ కానుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని షార్ 1వ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం లాంచ్ కానుంది. దీని యొక్క స్ట్రక్చరల్ డిజైన్ చూడండి. ఆల్ కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్. కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ అనేవి హై స్ట్రెంగ్త్ కార్బన్ ఫైబర్స్ని ఎంబెడ్ చేయడం ద్వారా తయారు చేయడం జరుగుతుంది. ఇవి చాలా లైట్ వెయిట్ని కలిగి ఉంటాయి మరియు అత్యధిక దృఢంగా ఉంటాయి. ఈ రాకెట్ 24 మీటర్ల ఎత్తులో 7 స్టోరీడ్ అంటే 7 అంతస్తుల ఎత్తును కలిగి ఉంటుంది. ఇక పేలోడ్ కెపాసిటీని మనం చూస్తే లో ఎర్త్ ఆర్బిట్ భూ నిమ్న కక్షలోకి 350 కిలోల పేలోడ్స్ను పంపించడానికి, అంటే సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల ఇంక్లినేషన్ వరకు పేలోడ్స్ను అమర్చడానికి ఇది కెపాసిటీ కలిగి ఉంటుంది. అండ్ ఈ రాకెట్ 4 స్టేజ్ ప్రొపల్షన్ని కలిగి ఉంటుంది. ఇందులో మొదటి 3 స్టేజ్లు సాలిడ్ ఫ్యూయల్ని, వీటిని కలాం బూస్టర్స్ అని పిలుస్తారు, ఈ సాలిడ్ ఫ్యూయల్ని కలిగి ఉంటాయి. 4వ స్టేజ్ అనేది హైపర్గోలిక్ లిక్విడ్ ఫ్యూయల్ కలిగిన రామన్ ఇంజిన్ క్లస్టర్. 4వ దశలో ఆర్బిటాల్ అడ్జస్ట్మెంట్స్ అవసరం కాబట్టి దానికోసం లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ కలాం బూస్టర్స్ అనేవి సాలిడ్ ఫ్యూయల్ బూస్టర్స్ అయితే రామన్ ఇంజిన్ అనేది లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్. ఈ విధంగా మొదటి 3 దశలు సాలిడ్ ఫ్యూయల్ ఉండగా 4వ దశలో మాత్రం లిక్విడ్ ఫ్యూయల్ని కలిగి ఉంటుంది. అండ్ ఈ ప్రయోగం ద్వారా 3D ప్రింటెడ్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ ఇంజిన్ని మరియు స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన అల్ట్రా లో షాక్ న్యూమాటిక్ స్టేజ్ సెపరేషన్ సిస్టమ్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్, అటానమస్ ఇంటెలిజెన్స్. రామానుజన్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ని ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇది రియల్ టైమ్ ఫ్లైట్ డెసిషన్స్ని తీసుకోవడానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా తనంతట తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈ రామానుజన్ పేరు ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడిగే అవకాశం ఉంటుంది. విక్రమ్-1 యొక్క పేలోడ్స్ని ఒకసారి చూస్తే ఈ రాకెట్ ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డి క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ పేలోడ్లతో పాటు స్కై రూట్కు చెందిన స్కోప్ను కూడా రోదసిలోకి తీసుకువెళ్లనున్నారు. అలానే వీటితో పాటు కాస్మోస్ డైమండ్స్కు చెందిన కాస్మిక్ బ్లూమ్ అనే కళాకృతిని, మరొక మైక్రో ఆర్ట్ పీస్ను కూడా దీనిలో పంపుతున్నారు. ఈ విధంగా 6 పేలోడ్స్ని మనం చూడవచ్చు. అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తన స్వహస్తాలతో రాసిన వందే మాతరం అనే ప్లకార్డును కూడా ఇందులో పంపించనున్నారు. సో ఈ విధంగా ఈ విక్రమ్-1 అనేది ఇండియన్ స్పేస్ సెక్టార్లో ఒక న్యూ మైల్ స్టోన్కి రేపు తెర తీయనుంది. ఈ పేలోడ్స్ ఒకసారి చూడండి. సోలార్ S3 గ్రహ స్పేస్కి సంబంధించి, అలానే మిషన్ ఎంబ్రేస్ కాస్మోసర్వ్ స్పేస్కి సంబంధించి ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇది ఒక రోబోటిక్ ఆర్మ్. ఇది స్పేస్ డెబ్రిస్ని క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సోలారస్ S3 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ డెమాన్స్ట్రేటర్. అలానే జర్మన్ సంస్థ డి క్యూబ్డ్కి చెందిన UD3PP+ MD3RN, ఇది కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. అలానే స్కై రూట్ ఏరోస్పేస్కి చెందిన స్కోప్, ఇది ప్రొప్రైటరీ టెలిమెట్రీ అండ్ సిస్టమ్స్ డెమాన్స్ట్రేటర్ కొరకు. ఇది డేటా కలెక్షన్ మరియు ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన పరీక్షలను నిర్వహించనుంది. అలానే కాస్మిక్ బ్లూమ్ యొక్క ఈ ఆర్టిస్టిక్ పేలోడ్ని కూడా పంపించనున్నారు. దానితో పాటు
మైక్రో ఆర్ట్ 18 క్యారెట్ల గోల్డ్ రాకెట్ ఇది కూడా పంపించనున్నారు. సో ఇవి 6 పేలోడ్స్గా మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 250 లక్షల కోట్ల బయో ఎకానమీ 2047పై నీతి ఆయోగ్ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన రోడ్ మ్యాప్ ఫర్ బిల్డింగ్ ఇండియా యాజ్ ఏ లీడింగ్ బయో ఎకానమీ పవర్ హౌస్ బై 2035 నివేదికలోని కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు బయో ఎకానమీ డెఫినేషన్ ఏంటి అండి? ఆహారం, ఇంధనం, పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పునరుత్పాదక బయోలాజికల్ వస్తువులతో ఏర్పడే ఆర్థిక నమూనాను బయో ఎకానమీగా పరిగణిస్తారు. అంటే పంటలు కావచ్చు, ఫారెస్ట్స్ అడవులు కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇటువంటివి ఫుడ్ ప్రొడక్షన్కి, మెటీరియల్స్ ప్రొడక్షన్కి, కెమికల్స్ ప్రొడక్షన్కి, ఎనర్జీ ఇటువంటి అనేక అవసరాలకు ఉపయోగించినప్పుడు అటువంటి ఎకనామిక్ మోడల్ని మనము బయో ఎకానమీగా పిలుస్తాము. ఈ బయో ఎకానమీలో భారతదేశం 2035 కల్లా $691 బిలియన్ అంటే సుమారు 66 లక్షల కోట్లకు, అలానే 2047కి 2.6 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు 250 లక్షల కోట్లకు చేరుతుంది అని నీతి ఆయోగ్ అంచనా వేస్తుంది. దీని ఫలితంగా 3 కోట్లకు పైగా హై ప్రొఫైల్ ఉన్నత స్థాయి ఉద్యోగాల సృష్టి జరుగుతుంది అని తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి 3 బయోటెక్నాలజీ దేశాలలో భారతదేశం ఒకటిగా నిలుస్తుంది అని అంచనా వేసింది. ప్రస్తుత గణాంకాలను మనం చూస్తే 2014లో బయో ఎకానమీ $10 బిలియన్ ఉండగా 2025 కల్లా 16 రెట్లు వృద్ధి చెంది $195.3 బిలియన్ చేరింది. ప్రస్తుత దేశ జీడిపిలో 4.8% వాటాను కలిగి ఉంది. ఇక్కడ 3 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఒకటి, బయో ఎకానమీ డెఫినేషన్ ఏంటి? ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. బయో ఎకానమీ డెఫినేషన్ ఇంపార్టెంట్. అలానే ప్రస్తుత గణాంకాలు ఎంత ఉన్నాయి అండ్ ప్రీవియస్ 2014 నుంచి 2025కి కంపారిజన్ ఇంపార్టెంట్. అండ్ నీతి ఆయోగ్ యొక్క రోడ్ మ్యాప్ అనేది మరియు 2035కి 2047కి అంచనాలు అనేవి ఇంపార్టెంట్. ఈ రోడ్ మ్యాప్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఇందులో కీ పిల్లర్స్ ఆఫ్ ద స్ట్రాటజీని మనం చూస్తే గ్రోత్ ఫండ్ 2026 నుంచి 2035 వరకు ఈ బయో ఎకానమీని వృద్ధి చేయడానికి అవసరమైన ఫండ్ 50,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఇది ల్యాబ్ టు మార్కెట్ ఫైనాన్సింగ్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి సహాయపడుతుంది. అంటే పరిశోధనలు మనం చేస్తూ ఉన్నాము, దాని రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఆ రిజల్ట్స్ని మనము ఆవిష్కరణలు దాటి మార్కెట్ స్థాయికి తీసుకువెళ్ళడానికి అవసరమైన నిధి అనేది సరిపోవడం లేదు. సో దానికోసం టు బ్రిడ్జ్ ద ఫైనాన్షియల్ గ్యాప్ ఈ గ్రోత్ ఫండ్ అనేది సహాయపడుతుంది. అండ్ భారతదేశంలో బయో ఎకానమీని ప్రోత్సహించడానికి 6 జాతీయ స్థాయి బయో మిషన్స్ను లాంచ్ చేయనున్నారు. అందులో ప్రధానంగా క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కోసం బయోటెక్నాలజీ మరియు అడ్వాన్స్ థెరపెటిక్స్ అంటే ఔషధాలు, థెరపీస్లోకి సంబంధించినది అండ్ సింథటిక్ బయాలజీ. ఈ సింథటిక్ బయాలజీ అనేది లివింగ్ సెల్స్ని ఉపయోగించుకుని మనము వివిధ రంగాలలో లైక్ మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలాగా అనేక రంగాలలో విప్లవాత్మక పరిశోధనలు తీసుకురావడానికి సహాయపడుతుంది. అలానే పాండమిక్ ప్రిపేర్డ్నెస్లోను, మెరైన్ బయోటెక్నాలజీలోను, నెక్స్ట్ జెన్ బయో ఫార్మాసిటికల్స్లోను ఈ జాతీయ స్థాయి బయో మిషన్స్ అనేవి 6 లాంచ్ కానున్నాయి. ఇక బయో మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి అంటే ఈ బయో ఎకానమీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి పిఎల్ఐ స్టైల్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని అందించనున్నారు. రెడ్యూసింగ్ ఇంపోర్ట్స్ దిగుమతుల మీద ఆధారపడకుండా దిగుమతులను తగ్గించి దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తారు. అలానే చాలా త్వరితగతిన అప్రూవల్స్ అందించడానికి రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ను సాధించడానికి త్వరితగతిన విధానాలను అందించనున్నారు. అలానే ఏఐ అండ్ ఫ్రంటియర్ టెక్ ఇంటిగ్రేషన్ ఈ బయో ఎకానమీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇతర అధునాతన సాంకేతికతలను వినియోగించి
మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకురావడం, ఏఐ ఎనేబుల్డ్ బయోటెక్నాలజీ కావచ్చు, ఆటోమేషన్ యూసేజ్ కావచ్చు, డిజిటల్ ట్విన్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం చూడగలుగుతాము. అలానే ఇంజనీరింగ్ బయాలజీ కోర్స్ని కూడా హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కరికులం తీసుకురానున్నారు. సో దీని ద్వారా విద్యార్థులలో కూడా దీని మీద ఆసక్తిని ప్రేరేపించనున్నారు. ఇక ఈ బయో ఎకానమీకి సంబంధించి సెక్టోరల్ ప్రొజెక్షన్స్ని మనం చూస్తే 2 మేజర్ సెక్టార్స్ని చూడవచ్చు. ఒకటి బయో ఇండస్ట్రియల్, అంటే బయోఫ్యూయల్స్, బయో ప్లాస్టిక్స్, స్మార్ట్ ప్రోటీన్స్, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. సో ఇవన్నీ కూడా బయో ఇండస్ట్రియల్ యూసేజ్కి సంబంధించినవి. దీని యొక్క టార్గెట్ 2030 నాటికి $180.4 బిలియన్ ఉండగా 2035 నాటికి $318 బిలియన్, 2047 నాటికి $1,195 బిలియన్ ఒక అంచనాగా ఉన్నారు. ఇక బయోఫార్మా వెరీ ఇంపార్టెంట్ వన్. బయోఫార్మాలో ప్రెసిషన్ మెడిసిన్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, బయోసిమిలర్స్ కావచ్చు, ఎంఆర్ఎన్ఏ థెరపీస్, ఇవన్నీ కూడా మనము వేరియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ప్రెసిషన్ మెడిసిన్లో రోగి యొక్క ఆ వ్యాధి లక్షణాలను బట్టి ఖచ్చితమైన, అంటే ఇతర అవసరాలకి సంబంధం లేకుండా, ఇతర సెల్స్కి డ్యామేజ్ లేకుండా ఖచ్చితమైన బయోమెడిసిన్స్ని అందించడం జరుగుతుంది. దానినే ప్రెసిషన్ మెడిసిన్ అని అంటారు. సో వ్యాక్సిన్స్లో మనం బయోటెక్నాలజీ చూస్తున్నాము. బయోసిమిలర్స్ అంటే కొన్ని అవయవాలు కావచ్చు, సెల్స్ కావచ్చు, రీప్లేస్ చేయాల్సినవి మనము ఆర్టిఫిషియల్గా తయారు చేస్తూ బయోసిమిలర్స్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎంఆర్ఎన్ఏ థెరపీస్, సో రీసెంట్గా మనము కోవిడ్ వ్యాక్సినేషన్లో కూడా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా బయోఫార్మాలో మేజర్ పిల్లర్స్గా చూడాలి. దీని యొక్క టార్గెట్ మనం చూస్తే 2030 నాటికి $129.4 బిలియన్ ఉండగా 2035 నాటికి $228 బిలియన్, 2047 నాటికి $857 బిలియన్ మనం చూడవచ్చు. సో ఇది బయో ఎకానమీకి సంబంధించిన రీసెంట్ నీతి ఆయోగ్ నివేదికలోని కీలక అంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 గణాంకాల ప్రకారం ఏ దేశాలు ఇటీవల ఎంత ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకున్నాయనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నిరుడు $1.6 లక్షల కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ దేశాలలో ప్రవహించాయి. 2024తో పోలిస్తే 6% వృద్ధి అనేది చూడవచ్చు. అయితే ఇందులో మేజర్ డిస్పారిటీ ఏంటి అంటే సంపన్న దేశాలకే ఎఫ్డిఐల ప్రవాహం 11% మేర వృద్ధి చెందింది. ఇక డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియాలో ఈ వృద్ధి 2%గానే నమోదైంది. ఇక సెక్టార్ వైజ్ మనం చూసినప్పుడు డేటా సెంటర్లు, చమురు, గ్యాస్, సెమీకండక్టర్, డిజిటల్ ఎకానమీలలోకి ఎఫ్డిఐలు ఎక్కువగా తరలివచ్చాయి. పునరుత్పాదక ఇంధన వనరులు, నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య తదితరాలలో తగ్గుముఖం పట్టాయి. ఈ రిపోర్టు ప్రకారం బ్లాక్ వైజ్ మనం చూసినప్పుడు ధనిక దేశాలు $72,300 కోట్ల ఎఫ్డిఐని అందుకోగా వర్ధమాన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ 90,100 ఎఫ్డిఐని అందుకున్నాయి. బట్ గ్రోత్ రేట్ మాత్రం ధనిక దేశాలలో 11% వృద్ధి నమోదవగా వర్ధమాన దేశాలలో కేవలం 2% మాత్రమే నమోదైంది. ఇక పేద దేశాలలో చాలా స్వల్ప స్థాయి, అంటే $4,300 కోట్ల ఎఫ్డిఐ మాత్రమే నమోదైంది. ఇవన్నీ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026 యొక్క గణాంకాలు. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత అఫ్లియేట్ డిస్క్ డ్యామ్ను సందర్శించారు? ఆన్సర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ వన్, ఒమన్లో నూతన రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రశాంత్ పీసే. నెక్స్ట్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్ అండి. సోమనాథ్ ఆలయం పై మొదటి దండయాత్ర జరిగి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1951లో పునర్నిర్మించిన ఈ ఆలయాన్ని తిరిగి ప్రారంభించి 75 ఏళ్ళు అయిన సందర్భంలో ఇటీవల ఏ పేరుతో వేడుకలను నిర్వహించారు? ఆన్సర్ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. ఈ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న ప్రధాని మోదీ గారు 2026 మే 11న ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుత దేవాలయాన్ని కైలాష్ మహామేరు ప్రసాద్ వాస్తు శైలిలో నిర్మించి 1951 మే 11న ప్రారంభించారు.
75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ వేడుకలను నిర్వహించారు. నెక్స్ట్ వన్, 2026 మే 9న సువేందు అధికారి ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. సో ఇవి మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బయో ఎకానమీ, జీవ ఆర్థిక వ్యవస్థ అనే పదాన్ని ఈ విధంగా ఉత్తమంగా వర్ణించవచ్చు. ఈరోజు క్లాస్లో నీతి ఆయోగ్ యొక్క బయో ఎకానమీ మీద రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో అసలు బయో ఎకానమీ అంటే ఏంటి అనే డెఫినేషన్ చూసాము. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.